గురుభ్యో నమః. నారాయణ 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 నామం పారాయణ చేసేదా నారాయణ 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 నామం పారాయణ చేసేదా సాంబ శివ సాంబ శివ సాంబ శివ సాంబ శివ ఆదా पानीयगर्भाभ्यां नमः देवरंद्राभ्यां नमः अरुंधरिवष्ठाभ्यां नमः सीतारामाभ्यां नमः सर्वेभ्यो महाजनेभ्यो नमः आजन्यः नमः ओम नारायणाय नमः ओम अच्युताय नमः ओम जनार्दनाय नमः ओम चंद्राय नमः ओम हरये नमः ओम श्रीकृष्णपरब्रह्मणेभ्यो नमः ओम कृष्णभूतभुजाय एतेषां विरोधेन ब्रह्मकर्मसमारभे ओम भूः ओम भुवः ओम स्वः ओम महा ओम जनः ओम तपः ओम सत्यो ओम तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ओम आभोज्योतिर्सोमृतं ब्रह्मभूर्भुवस्सुरं शुभाभ्यां शुभेषु ब्रह्मोर्तये श्री महाविष्णोराज्ञे प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयप्राणार्धे श्वेतवरः कल्पे वैवस्वन्मन्वन्तरे कलियुगे प्रथमखण्डे वेदोर्दक्षिणदिग्भागे श्रीशैलस्य ईशान्य प्रदेश मध्ये इति श्री महा गणाधिपति गौरी देवी ध्यानावाहनादि षोडशोपचार पूजां च करिष्ये श्री महारेणुका यल्लम्म इति एवं कल्याण महोत्सवे श्री महागणाधिपति गौरी देवी ध्यानावाहनादि षोडशोपचार पूजां च करिष्ये तदंगा कलशा रुद्रसमदताः मूले तत्र स्थितो ब्रह्मा मध्ये मातुगणस्पृताः गुप्तो दुसागराः सर्वे तद्दीपावसुन्दरा ऋग्वेदोऽथय सर्वेदस्ताम वेदो सर्वणः अङ्गैतसहिताः सर्वे कलशाम्बुसमादृताः ओम कलशे तथावत् पवित्रे परिशच्यते उद्धैरग्नेषु वर्धतेयावो आयुधं सर्वं विश्वाभूतान्यापः प्राणावापः पशव आपोऽण्डमापोऽमृतमापः सम्राडापो विराडापस्वराडापच्छन्दागस्यापो ज्योतिगस्यापो यदोगस्यापो शक्त्यमापः सर्वा देवता सम्प्रोक्ष देवमात्मानं च सम्प्रोक्ष श्री महादेवी देवताभ्यो नमो नमः श्री महागणाधिपतये श्री महागौरी देव्यै नमो नमः పల్లెం డోలు దెబ్బ మోగుతుంటే కన 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 కనిక డప్పు లేగుతుంటే ఢిల్లెం పల్లెం డోలు దెబ్బ మోగుతుంటే కన 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 కనిక డప్పు లేగుతుంటే కళ్యాణమే 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 రేణుకా ఎల్లమ్మ కళ్యాణమే వైభోగమే వైభోగమే చూసిన భక్తులకు ఆనందమే కళ్యాణమే కళ్యాణమే రేణుకా ఎల్లమ్మ కళ్యాణమే వైభోగమే వైభోగమే కోట్లాది భక్తులకు ఆనందమే కన్యాదానము చేయంగా కైలాసం నుండి శివ పార్వతులు అక్క పెండ్లిని చూడంగా కొమురెల్లి మల్లన్న పోతాలింగన్నలు మంకాళమ్మ ముత్యాలమ్మ పెద్దమ్మ దుర్గమ్మ గౌరమ్మ నాగమ్మ కట్టమైసమ్మ నల్లా పోషమ్మలు ఎల్లమ్మ పెండ్లికి పెద్ద ముత్తైదులు కదిలొచ్చినారే బల్కంపేటకు ఎదురొచ్చి
పంచ కళ్యాణికి పడతులంతా పసుపేసినారే కట్టలు కట్టిన జడలన్నీ విప్పి జగన్మాతకు పూల జడలేసినారే చేతి నిండా గోరింటాకే పెట్టి పాదాలకు పారాణి ఎత్తినారే లోకాలన్నీ సల్లగా చూసే ఆ తల్లి కన్నులకు కాటుకా దిద్దినారే ఎల్లరకు అమ్మ రేణుకెళ్ళమ్మ ముస్తాబయ్యిందమ్మో ముద్దుల గుమ్మ ఎల్లరకు అమ్మ రేణుకెళ్ళమ్మ ముస్తాబయ్యిందమ్మో ముద్దుల గుమ్మ మునిరాజును చూసి మురిసి మెరిసే ఆ పైడి బొమ్మ కళ్యాణమే ఆ కళ్యాణమే కళ్యాణమే రేణుకా ఎల్లమ్మ కళ్యాణమే వైభోగమే వైభోగమే చూసిన భక్తులకు ఆనందమే కళ్యాణమే కళ్యాణమే రేణుకా ఎల్లమ్మ కళ్యాణమే వైభోగమే వైభోగమే కోట్లాది భక్తులకు ఆనందమే పసిడి వర్ణపు పట్టు చీర కట్టి ఏడేడు వారాల నగలన్నీ పెట్టి రుచిట బంగారు బాసింగం గట్టి తల్లికి బుగ్గన దిష్టి చుక్క పెట్టి హంస పల్లకిలో పచ్చాని పార్వతీ నమః శ్రీ మహాగౌరీ దేవి నమః రేణుకా ఎల్లమ్మ దేవ్యై నమః సాక్షాత్ దీపం దర్శయామి ఇది ధ్యానావాహనాది షోడశోపచార పూజాం సమర్పయామి సిద్ధిరస్తు శ్రీ మహారేణుక ఎల్లమ్మ దేవి అనుగ్రహ కటాక్షబల సిద్ధిరస్తు తథాస్తు ఇది పూజాం సమర్పయామి లగ్గమాయ లగ్గమాయ ఓ లచ్చ గుమ్మడి రేణుకమ్మ లగ్గమాయ ఓ లచ్చ గుమ్మడి లగ్గమాయ లగ్గమాయ ఓ లచ్చ గుమ్మడి రేణుకమ్మ లగ్గమాయ ఓ లచ్చ గుమ్మడి జమదగ్ని మునితోని ఓ లచ్చ గుమ్మడి జగజ్జనని లగ్గమాయ ఓ లచ్చ గుమ్మడి జమదగ్ని మునితోని ఓ లచ్చ గుమ్మడి జగజ్జనని లగ్గమాయ ఓ లచ్చ గుమ్మడి లగ్గమాయ లగ్గమాయ ఓ లచ్చ గుమ్మడి రేణుకమ్మ లగ్గమాయ ఓ లచ్చ గుమ్మడి జమదగ్ని మునితోని ఓ లచ్చ గుమ్మడి జగజ్జనని లగ్గమాయ ఓ లచ్చ గుమ్మడి ఓ లచ్చ గుమ్మడి వైనాల మామిడి లగ్గమాయ అరరే లగ్గమాయ అరరే లగ్గమాయ లగ్గమాయ ఓ లచ్చ గుమ్మడి రేణుకమ్మ లగ్గమాయ ఓ లచ్చ గుమ్మడి జమదగ్ని మునితోని ఓ లచ్చ గుమ్మడి జగజ్జనని లగ్గమాయ ఓ లచ్చ గుమ్మడి మీరు బయటికి దిగకండి ఇక్కడ చూపెట్టండి ఇక్కడ చూపెట్టండి అందరూ కూడా మాంగళ్య నమస్కారం చేసుకోండి అమ్మా బయట అందరూ కూడా పాల్గొని నమస్కారం చేసుకోండి ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో నమావహ రామావహ జాతవేదో లక్ష్మీమునవగామినీం యస్యాం హిరణ్యం వింతేయం గామశ్వం పురు ఓం మాంగళ్యం దంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదాం శత శ్రీ మహామాంగళ్య ధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు ఏతస్ముహూర్తకాలే సూర్యాదినాం నవానాం గ్రహాణాం ఏ ఏ గ్రహాః అత్యంతానుకూల్యతావల సిద్ధిరస్తు అందరూ గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టేసే మాంగళ్యం దంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదాం శత మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు ఏతస్ముహూర్తకాలే సూర్యాదినాం నవానాం గ్రహాణాం ఏ ఏ గ్రహాః అత్యంతానుకూల్యతావల సిద్ధిరస్తు తథా శ్రీ మహాదేవి దేవతాభ్యో నమః
ఇద్దరు పట్టుకోండి. అయ్యా అవమానం జరిగిందిరా. ఏడవైనా కదే నీతో శోభ చేసి నా తప్పైతాను. పోయి పోయిగా రెండో వెళ్ళి మూడో వెళ్ళి పోయి పోయిగా మునిమాతను పెళ్లి చేసుకురా. నువ్వు కేవలంగా అక్కడ సకల విద్యలు రావు, గురుమంత్రములు రాని ఒక ఎడ్డివాణి పెళ్లి చేసుకురా. చీచి ఈ అవమానం భరించలేకపోతున్నాను. గెలిచిందిగానే ఈ అవమానం మనం భరించలేకపోతున్నాను. ఇప్పుడే ప్రకట బ్రాహ్మణి వేషం వేసుకుని పోయి ఆ బోలా శంకరుడికి మాయ మాటలు చెప్పి ఆ జమదగ్ని తీసుకొని పశు పట్టణానికి గంటైపోతే నేను నా పేరు మర్చిపోతాను. అయ్యా ఏమంటున్నారు? ఆ రేణుకామాతకు పెళ్ళైనా కూడా నాగవేలు కాకుండా ఇప్పుడే కపట బ్రాహ్మణ వేషం ధరించి మాయా వేషంలో వెళ్ళి వారిని ఇద్దరిని ఇడగొడతానంటారు. నాగవేలు కాకుండా తానంటున్నారు. ఎందుకంటే గంత పగెందు పెట్టిన ఆమె అంటే మేడమరావు గారు నన్ను కానీ ఆ జమదగ్ని తీసుకొని పెళ్లి చేసుకుంది కదా. విడిచిపెట్టావు. పెట్టలేదు. తప్పకుండా వాళ్ళిద్దరిని విడగొట్టాలి. ఇప్పుడు కపట బ్రాహ్మణ వేషం కడతా అంటారు. సాయి గోరప్ప ఈ అమ్మని జై జయ మాతాకి జై అయ్యా మీకు ఇదే వందనం లేదా? ఎవరయ్యా? నేను నా నిజస్వరూపమైన కార్తవీర్యార్జునుడు. అతనిరాజు ఇట్లా అయిపోయిందా? నేను ఇక్కడే ఏంటి ఇంకా అన్ని విధాలు ఉన్నాను. కానీ మొన్న నేను స్వయంవరానికి పోయాను. పోయినాం పోతే అక్కడ స్వయంవరం గెలవలే. ఇప్పుడు ఏదో ఋషిని భరించి ఆయన ఋషి గెలిచిండు. పెళ్లి అయింది. కానీ అది నాకు మనసులో నన్ను పగ నవ్వేది. అందు గురించి నేను ఈ వేషం నువ్వు వేసే కట్టినావా? నేను ఇన్ని రోజులు నీ ఏం పడి తిరిగినా నేనే గుర్తుపడతలేడు. ఆ పిచ్చి పోలాసరి అయినే గుర్తుపడుతున్నా. అందు గురించి లగ్నం అయింది. కానీ నాగం ఎక్కడైందో నేను చూస్తాను. కాకుండా చూస్తాడు ఇంతకుముందు చచ్చిపోయావు. నీ శుభ్రాలు ఏందో ఇంతగానో పగేందుకు పడుతున్నావు ఆ మీద అర్థం రమ్మని వచ్చాను చెప్పండి. చెప్తా
నువ్వు చెప్పకుండా విడిచిపెడతావా? అయ్యా ఓ బోలా శంకర, మీ సంబరం చేస్తూనే ఉన్నా కానీ బయట అక్కడ బ్రాహ్మణత్వం వచ్చిరాడా? ఒక్కసారి బయటికి రా. అయ్యా ఓ బోలా శంకర, అయ్యా ఓ బోలా శంకర, చెప్పు. ఈ యొక్క రేణుకామాత జగదకి కళ్యాణం అవుతున్న సందర్భంలోన ఎవరో బ్రాహ్మణత్వం అనుకుంటూ మళ్ళీ ఒకరు వచ్చిరాయా? సభా మందిరాన్ని తీసుకొని రమ్మంటారా? తీసుకొస్తా. శ్రీ జగద్రేణుకా మాతాకి ఉషారేశ జగదీశ నీ ఫలం పండింది. ఎన్ని తీసుకోపోతావో ఏమో తెలియదు కానీ మా శంకరుడు మంచి సంతోషంగా ఉన్నాడు. రమ్మని అంటాను, పోదాంపా. ఇంకా మాతాకి రామానోత్తములారా మా కూతురు రేణుక పెళ్లి అయిన సందర్భంలో వచ్చినారు. వారి యొక్క జాతకం చూసి వారి బలం ఎక్కువ చెప్పుడు కదా. మీరు అన్నట్టు నేను జాతకంలో చూస్తాను కానీ వారి వధూవరుల పేర్లు ఇద్దరి పేర్లు చెప్పండి. జయ శ్రీ రేణుకా మాతాకి. చిన్ని పుత్రి పేరు జమదగ్ని అందరు. వారి యొక్క జాతకం చూసి వారి పుత్రిగా పేరు రేణుక, అల్లుడైనా జమదగ్ని. వారి పేరు మీద జాతకం చూడండి.
మీరు అన్నట్టు నేను జాతకం చూస్తాను. మీ అల్లుడనేటువంటి వరుడు విద్యలు మంచిగా నేర్చుకున్నవాడేనా? అవును. జయశ్రీ వెనక మాతాకి లగ్గమైంది కానీ ఇప్పుడు నగవెళ్ళి ఇంకా కాలేదు. లగ్గమైంది కానీ ఇప్పుడు నగవెళ్ళి రామయ్య అడిగి తెలుసుకోలే రామయ్య. జాతి ఎంత మాతాకి బ్రాహ్మణోత్తమా లగ్గమైంది కానీ ఇంకా నాగవెల్లి కాలేదు. వారిని అడిగి తెలుసుకొని మీకు చెప్పేది. చీ 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 నిన్ను అందుకే అంటారయ్యా బోలా శంకరుడు అని. అంతే అంట అవును. ఎటువంటి ఎటువంటి అన్నాడే మీకు మీరు జగత్ కర్తవు. కనీసానికి నా అల్లుడు ఎట్లుండాలి, ఏమి కథ, మరి విద్యలు వస్తాయా రావా అనేటువంటి తెలుసుకుని లేదా ఫస్ట్ చూద్దాం. ముందు నుంచి పెళ్లి చేసిన భయమరం ఏదో చేసినాం గెలిచింది. స్వయంవరం అయిపోయి అక్కడ ఎక్కిండు కొట్టిండు అన్నాడు చూసుకున్నావు. అంతేగాని పొట్టలు వెళ్తే అక్షరం ఉంటుంది. మాకెట్లా తెలుస్తుంది మరి మీ స్వయంవరం అదే మరి శంకరుడు అంటే అది ఎవరికైనా దొంగకిత్తడు దొరకిత్తడు అందరికి ఇత్తడు వాళ్ళు. కానీ అసలు చేస్తారు అవి. ఇప్పుడు ఏం చేయమంటున్నావు మరి? నీవు సక్కా పోయి ఆ మీ అల్లుడైన జమదగ్ని బాలక నీకు నీ విద్యలు అస్త్ర మొత్తం వస్తాయా లేదా అని తెలుసుకొని అప్పుడు నీ బిడ్డను సాగలు. లేదంటే నీ బిడ్డను నీ ఇంటికానే ఉంచుకో. అలాగనే ఆ శుద్ధ ముందుకు ఇచ్చి మాత్రం కట్టగట్టాలి. అలాగనే తెలుసుకొని లగ్నం అయింది కానీ నాగవల్లి ఆపేసి ఆపుతో ఆపుతో చెప్పిన ఓ శేషయ్యనా జాతి వెనక మాతాకి ముని బాలక ముందు నీవో వెళ్ళి పోరా. సకల విద్యలు నేర్చుకోరా పోరా. సకల విద్యలు నేర్చుకోరా పోరా. ఓయ్ ముని బాలక, నీకు అస్త్రశస్త్ర విద్యలు రావని తెలిసినది. నీవు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి సకల విద్యలు నేర్చుకొని రమ్ము. వెళ్ళిపో ఇక్కడి నుండి. మాతాకి ఇది ఏమి చిత్రమాయే ఎవరికో చెప్పినారయ్యా ఓ శంకర దేవా తొందరగా తెలుపు మీ ఓ స్వామి. ఓ శంకర దేవా నీకు నాకు విలువించాను గురుమంత్రం వాడని నీకెవరు చెప్పినారు కదా, నాకు తొందరగా తెలుసు స్వామి. ముని బాలక ముందు నీవో పొలముకోరా వెళ్ళి పోపోరా. ముని బాలక ముందు నీవో
తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపో, గురు మంత్రం నేర్చుకొని రమ్ము. ఓ శంకరదేవా, ఇక్కడి నుంచి వెళ్ళిపోయి గురుమంత్రం నేర్చుకొని రమ్మంటున్నారా? దేనికా మాతాకి పసుపు వస్త్రముల పసుపు బట్టలతో గురుమంత్రం నేర్చుకొని వెళ్తున్నారు కదా. జయ శ్రీ వెంకట మాతాకి లగ్గమైంది కానీ ఇప్పుడు సకల విద్యలు నేర్చుకోరా పోరా. మాతాకి ఓ మునిపాలక లగ్గమైంది కానీ ఇప్పుడు నా బిడ్డను నీ ఎంబడి తోలను. నువ్వు తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోయి సకల విద్యలు నేర్చుకుని రమ్ము. వెళ్ళిపో ఇక్కడ నుండి. నేను గంగా స్నానంకి వెళ్తున్నా. నేను వచ్చేసరికి నువ్వు ఇక్కడ ఉండకూడదు. వెళ్ళిపోము కదా. ఓ శంకరదేవా, అలాగే వెళ్ళిపోయారు కదా.